వర్డ్ మత్తాయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఇక్కడ దేవుడు స్పిరిచువల్గా లోన్లీగా ఫీల్ అయ్యాడు. మన పాపం వల్ల దేవుడికి ఒక యేసుక్రీస్తుకి యెహోవాకి ఒక చిన్న గ్యాప్ ఫామ్ అయింది. సిన్ అనేది ఏం చేస్తుందంటే దేవుడికి మనకి ఉన్న గ్యాప్ పెంచిద్ది. సిన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిద్దో మనకి దేవుడికి ఉన్న గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అది దేవుడు అక్కడ మన పాపం మొత్తం ఆయన ఒక్కసారిగా ఆయన బేర్ చేసేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్ అయ్యేటప్పటికి ఆయన అక్కడ దేవుడు హెల్ప్ కోరుకున్నాడు. కానీ మనం కూడా రియల్ లైఫ్లో జనరల్ లైఫ్లో మనము వెంటనే మన పాపం చేస్తాము. ఆ డిస్టెన్స్ ఉంటుంది, అది తెలియక వెంటనే మనం దేవుడిని సపోర్ట్ అని అడిగేస్తాం. కాకపోతే ఏంటంటే దేవుడు అక్కడ మన డిపెండెన్సీ కోరుకుంటాడు. మళ్ళీ తిరిగి రా, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకో, మళ్ళీ ఆ లెవెల్ వరకు రా. వచ్చిన తర్వాత దేవుడు కూడా మనల్ని పుష్ చేస్తూ ఉంటాడు. ఓకే, నువ్వు పాపం చేసావు, మళ్ళీ నీకు నాకున్న బాండ్ మళ్ళీ మనం క్రియేట్ చేసుకొని ఆ లెవెల్ వరకు దేవుడు కూడా పుష్ చేస్తూ ఉంటాడు. మనం ఏంటంటే ఆ లెవెల్ మర్చిపోయి ముందే డిస్కరేజ్ అయిపోయి దేవుడి నుంచి దూరంగా పారిపోతాం. మనం అది చేయకుండా మనం ఏంటంటే ఆయనతో మళ్ళీ రీబిల్డ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆయనతో మళ్ళీ రీకనెక్షన్ దొరికిద్ది. ఇక్కడ దేవుడు కూడా అంతే. అంత పాపం ఆయన మీద పడేటప్పటికి ఆయనకి డిస్టెన్స్ పెరిగి ఆయన దేవుడు హెల్ప్ కోరుకున్నారు. దీంట్లో ఉంటుంది యెషయా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. అదే మన సిచ్యువేషన్లో కూడా ఎప్పుడైనా మనం ప్రేయర్ చేస్తున్నాం, మన ఆలకించకుండా ఉంటున్నాడు, మనల్ని అసలు వదిలేశాడు అనుకోవడం కాదు. ఆ పాపం అనేది ఒక తెర వేసేసింది ఆయనకి మనకి. సో ఆ ఒక్కసారి ఆ డిపెండెన్సీ ఆయన మీద ఆధారపడి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటే మొత్తం మళ్ళీ రీకనెక్ట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన మనల్ని వినకపోవటం వల్ల ఆలకింపు ఉండకపోవటం వల్ల మన ఆయన్ని హేట్ చేస్తున్నట్టు కాదు, ఆయన లవ్ చేస్తూనే ఉన్నాడు కన్సిస్టెంట్గా. కానీ ఆ సిన్ ఏదైతే మనల్ని ఆయన్ని సపరేట్ చేసిందో ఆయన కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాడు ఆ బాండ్ తీసుకోవడానికి. ఒక భక్తుడు డేవిడ్ అనే భక్తుడు ఉంటాడు. ఆయనతో ఆ సపరేషన్ ఫీల్ అయ్యి ఎట్లా అంటాడంటే, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు, భయంతో నీ సన్నిధి లేనిదే నేను అసలు ఏమైపోతాను నాకే తెలియదు. ఇంకో చోట ఉంటుంది, నా ఎముకలు ఎండిపోతున్నది, నాకు వెంటనే నా ఆనందం మళ్ళీ నాకు వెనక్కి తీసుకురా అంటాడు. అంటే ఒక్కసారి ఆయనతో దూరం అయిపోతే ఇంక అక్కడ లైఫ్ ఏం లేదు, బతుకుంటాం అంతే. అది ఎప్పుడైనా దూరం అయిన తర్వాత మనం రియలైజ్ అయినప్పుడు ఇక్కడ దావీదు రియలైజ్ అయిపోయి ఆ సపరేషన్ ఆయన గుర్తించాడు, నాలో ఇంకేం లేదని చెప్పి. సో సిన్ అనేది ఇక్కడ దేవుడు ఫీల్ అయ్యాడు, అందుకనే ఆ మాట అన్నారు. అది కూడా ఏంటంటే ఆయనతో విభేదించినట్టు కాదు, అక్కడికి అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు. మనం ఏంటంటే పారిపోయి అసలు దేవుడినే మర్చిపోతాం. నా పర్సనల్గా నేను అంతే, కష్టం వస్తే నా వెంటనే గాడ్ గుర్తు వస్తారు, తర్వాత రియలైజ్ అయినప్పుడు వస్తారు. కానీ ఆ టైంలో నాకు భయం వేసి ఆ సమస్య పట్ల నేను ఆగిపోయి ఉండిపోతా. ఇంకోటి, దేవుడు అంత శిక్షణ ఎందుకు తీసుకున్నారు? సబ్స్టిట్యూషన్ కోసం. ఇప్పుడు అంత పాపం అది అన్ఎక్స్పెక్టెడ్, ఇంకా ఒక లెవెల్ దాటిపోయింది. అది ఎంత చేసినా ఓన్లీ ఆయన నీతికరమైన రక్తం వల్ల మాత్రమే, ఆయన అలా చేయబడుట వల్లనే మనకి ఒక ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది. యెషయా 53:5-6 చదవండి. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. యెషయా 53:5-6. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి కలుగుకొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగేది, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అక్కడ
చాలండి 6 వరకు చాలు. మోపెను. అక్కడ ఆయన గనక యెహోవా గనక ఆ బ్యాలెన్సింగ్ గనక చేయకపోయి ఉంటే అసలు ఇప్పటికి అసలు ఎంత బ్యాలెన్స్ చేసినా ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు పాపం విషయంలో. యెహోవా ఏంటంటే అతని మీద మోపెను. ఆ మోపటం వల్లే ఇంకొక ఛాన్స్ వచ్చింది మనకి ప్రూవ్ చేసుకోవడానికి యెహోవా ఎదుట. అందుకనే మనం అనుభవించాల్సింది మొత్తం, మన పాపం మొత్తం ఆయన అనుభవించేశాడు. దానికోసమే మనల్ని సబ్స్టిట్యూట్ చేశాడు ఆయన అక్కడ. ఇంకోటి గలతీ 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. అక్కడ చాలు. అక్కడతో బ్రేక్ పడిపోయింది మనకి. పాత ధర్మశాస్త్రం ప్రకారం మనం ఉన్నాయన్నీ ఆ ప్లేస్లో ఆ పాయింట్లో తుడిచిపెట్టుకుపోయినాయి. దీనివల్ల ఇంత జీసస్ ఇంత అనిపించారు కదా గాడ్ అయ్యుండి. దీనివల్ల తర్వాత ఆయన పొందుకున్నది నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంకోటి దేనికి వచ్చారంటే ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కోసం. మన సిన్ వల్ల మనకు ఆయనకి రిలేషన్షిప్ కోల్పోయింది. ఆ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేద్దామని ఆయన వచ్చాడు డ్యూ టు హిస్ సాల్వేషన్. కొరింథీయులు 15:3-1. నాకు ఇవ్వబడిన ఉపదేశములు మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడింది. అంతే. ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ చేయడం కోసం వచ్చాడు. కాకపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయిపోవటం వల్ల సిన్ ఆ డిస్టెన్స్ని ఆయన అనుభవించారు. ఇంకోటి ఏంటంటే సాల్వేషన్ కోసం, ఈ రక్షణ కోసం మనకు వచ్చారు. మన పాపముల వల్ల ఆయన హైయెస్ట్ కాస్ట్ పే చేశారు డ్యూ టు సాల్వేషన్. దేనికి ఇక్కడ పేతురు భక్తుడు సూపర్ రాస్తున్నాడు. ఇక్కడ మన పితరులను బట్టి కానీ బంగారం బట్టి కానీ వీటి వల్ల బట్టి కాదు, కానీ ఇక్కడ పేతురు 1:18-19 చెప్పండి ఒకసారి. ఫస్ట్ పేతురు మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని వాళ్ళనే క్వశ్చన్ వేస్తున్నాడు. మీ పేరెంట్స్, మీ పితరులు వీళ్ళ బట్టి కాదు నాన్న, మనకేంటంటే ఈ బంగారం బట్టి మీరున్న దాన్ని బట్టి కాదు, ఆయన రక్తం అట్లా చేయబట్టే మనకి ఇంకొక ఫర్దర్ లైఫ్ అనేది ఒక ఛాన్స్ అనేది వచ్చింది లైఫ్లో ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం వల్ల దేవుడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే దాని బియాండ్ వద్దాం. అసలు దేవుడు కష్టాలను మనకు ఎందుకు అలౌ చేస్తాడు, కష్టాలనే ఎందుకు వస్తాయి అని చెప్పి దాని గురించి చేద్దాం. మనకు కష్టాలు ఎందుకు అలౌ అవుతాయి అంటే మన పట్ల ఆయనకి హయ్యర్ గ్రౌండ్స్లో చాలా ఉద్దేశాలు ఉంటాయి. అండ్ ఫుల్ఫిల్ చేయడానికి మనకు ఏదైనా ఈజీగా రావు కాబట్టి కొన్ని అలౌ చేస్తాడు, కొన్ని మన సిన్ వల్ల వస్తాయి. దానికి యోబు 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదు. మన కష్టాలు అనేవి మనల్ని ఒక స్కల్ప్ లాగా ద బెస్ట్ రకంగా దిద్దుతాయి. అది ఈ భక్తుడు ఫీల్ అవుతున్నాడు. అది ఆయన ఆనందంగా చెప్తున్నాడు. కష్టాలు ఆయనకి చాలా సంతోషమైనవి, అది ఆయనది మార్చుకోవడానికి ఒక స్టేజ్కి వెళ్ళడానికి హెల్ప్ అయినాయి. అలా ఇంకో భక్తుడు ఉన్నాయి, దావీదు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వీళ్ళందరూ అసలు శ్రమలు పొందుతూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ శ్రమలు పొందినప్పుడు మనం ఇంకా గాడ్ మీద గట్టిగా డిపెండ్ అవుతాం. డిపెండ్ అయినప్పుడు ఆ క్లోజ్నెస్ ఆయనతో పెరిగినప్పుడు ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు ఆ టైంలో. అలాంటి రెఫరెన్స్లు కొన్ని ఉన్నాయి. డానియల్ 6:16.
ఫస్ట్ ఆయన ఎలా స్ట్రగుల్ అయ్యాడు చూడండి ఇక్కడ. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక ఇక్కడ ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు కొంచెం సర్కాస్టిక్ గా. సరే, ఈయన లాస్ట్ లోకి వచ్చేటప్పటికి 6 డానియల్ 28లో ఈ దానియేలు దర్యావేషపు అలాంటి అవమానించిన వాళ్ళే అక్కడ ఆయన ప్రభుత్వ కాలమందు వర్ధిల్లును, అంటే ఇంకా టాప్ రేంజ్ లోనే వర్ధిల్లును అంటే సక్సెస్ అయి ఉంటారు కదా. అలా ఎక్కడైతే అవమానాలు చేశాడో మనం కాదు ఇది, మనం చూసుకోము, నా దేవుడు చూసుకుంటాడు అన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, బలహీనత లాయందున అవమానం లాయందున నడిచినను కృంగినను నీ కృప కలిగి ఉందినే. ఆ డిపెండెన్సీ మనం ఆ రోజు ఆ ఫేస్ చేసినప్పుడు, డిపెండెన్సీ మనం ఇచ్చేసినప్పుడు, ఆయన కృప ఉన్నప్పుడు ఈరోజు ఫెయిల్ అవుతా నేను, రేపైనా నేను సక్సెస్ అవుతా అని నేను చూపించుకుంటా ఆ టైంలో. దాని తర్వాత ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు ఉంటాడు మనకి. ఈయన త్రీ ఫేజెస్ చెప్పుకుందాము స్ట్రగుల్స్. యోబు 2:7. అంటే ఒక స్ట్రగుల్ ఆయనకి అరికాల దగ్గర నుంచి టాప్ టు బాటమ్ ఆయన నాశనం చేయమని ఒకటి వచ్చింది. ఆత్మ తప్ప ప్రతిదీ డిస్ట్రాయ్ అయిపోద్ది, ఫ్యామిలీ మొత్తం. దాని తర్వాత దేవుడు అలా ఆ టైంలో పేషెన్స్గా ఉన్నాడు. యోబు 1:21-22. నేను నా తల్లి గర్భంలో నుండి విలంబినై వచ్చింది, విలంబినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి గాక. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం కనబడుతుంది, యోబు గివప్ ఇచ్చాడు మొత్తానికి, దేవుడే చూసుకుంటాడని చెప్పి. నాకు దేవుడు, నేను నా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేను ఏం తీసుకురాలా, నేను ఇది సంపాదించుకున్నా, ఇది మొత్తం దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆయనే తీసుకుంటాడు, దాని బట్టి నాకు ఏం లేదు. దాని తర్వాత ఆయన ఎంత రోషంగా అంటున్నాడంటే, నా విషయం ఏ విషయం అందు యోబు ఏ పాపమును చేయలేదు అని ఆయన ఎక్కడా చెప్పట్లా. ఆయన ఏం ప్రూవ్ చేసుకోవట్లా. ఆయన ఏంటంటే ఆ పేషెన్స్గా దేవుడు వైపు చూస్తూ ఒక రోజు ఆ పేషెన్స్గా రెసిస్ట్ అవుతూ ఆ కష్టాలు వచ్చాయని రెసిస్టెన్స్ తీసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకోటి యాకోబు 5:11 ఒక రెఫరెన్స్ ఇస్తారు యాకోబు గారు ఆయన గురించి, ఆయన పేషెన్స్ గురించి. సహించిన వారిని తల్లిలో కొలుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇంతకన్నా నెక్స్ట్ వచనాల్లో కూడా ఆయన గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంత పేషెన్స్ కలిగి మీరు ఉండండి మీ లైఫ్లో, ఆ ఒక్క లెవెల్ దాటితే మొత్తం దాని తర్వాత హ్యాపీ అని చెప్పి. చివరికి యోబు ఎలా రోషం కలిగి క్లోజ్ అయ్యాడు గాడ్కి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుచున్నాను. అంటే ఇంకా అసలు దేవుడి పట్ల కూడా ఆయన రోషంగా ఫైట్ చేస్తున్నారు, అక్కడ ప్రేయర్ చేస్తున్నారు. కామ్గా సాడ్గా ఉండి ప్రేయర్ చేయకుండా రోషంగా ప్రేయర్ చేస్తున్నాడు. చివరికి సక్సెస్ ఎలా అవుతాడంటే యోబు 40:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 గుంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడులను కలిగాను. ఫస్ట్ ఏంటంటే దేవుడు ఒక 1% ఇచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈయన రెసిస్ట్ అయ్యి కంటిన్యూస్గా దేవుడి మీద డిపెండ్ అయ్యి ఇంకా ఆయనే అని చెప్పి ఎప్పుడైతే ఉన్నారో 1:2 ఇంకా ఇంత ఉన్న దానికన్నా ఎక్కువ ఇచ్చారు. సో మనం ఏంటంటే డిపెండ్ అయ్యి రోషంతో ఆయనతో కలిసి ప్రేయర్ చేస్తాం. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే, మనం ఏదన్నా కష్టం వచ్చింది మా డాడీ తీరుస్తారు లేదా వేరే ఊర్లో తీరుస్తారని కాదు. ఇక్కడ దావీదు ఒక హైలైట్ డైలాగ్ చెప్తున్నాడు. ఏంటంటే దావీదు 139:7 అదే కీర్తనలు, నీ ఆత్మ యొద్ద నుండి
నేను ఎక్కడికి పోదును, సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, నీ ఒక్కడనో ఉన్నాను. నేను పాతాళమును పట్టుకున్నాను, నీ ఒక్కడనో ఉన్నాను. నేను వేకువ రెక్కలు పెట్టుకుని సముద్ర ప్రశాంతంలో ఎక్కించినాను, అక్కడను నీ చేయి నన్ను సార్ ఇక్కడ అసలు ఇది ఇంకా హైలైట్ కదా. మనం ఎక్కడన్నా పారిపోతాం, దేవుడు ఒక కష్టం చూసి పారిపోతాం. మనం పైకి వెళ్ళినా అక్కడ దేవుడే ఉంటున్నాడు, కిందకు వచ్చినా అక్కడ దేవుడే అండి. నీటిలో అడుగుల నుంచి పారిపోతున్నా అక్కడ నుంచి మొరపెట్టగా ఆయన చేయనే మళ్ళీ పైకి లేపుతుంది. ఇంకా హ్యూమన్స్ మీద డిపెండ్ అవటం ఇవన్నీ కాదు. ఏదొచ్చినా సరే దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే హ్యూమన్స్ అన్న ఈ ప్లేస్లో ఉంటారు, ఆ ప్లేస్లో ఉంటారు, లేదా ఎవరన్నా ఏ పరిస్థితుల్లో ఒక ప్లేస్లో ఉంటారు, ఒక ప్లేస్లో ఉంటారు. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ప్లేస్లో ఉండి నీకు సాల్వ్ చేసుకునే వాళ్ళు నీకు డైరెక్ట్గా ఎంత డిపెండెన్సీ నా మీద ఆధారపడిన నీకు ఇస్తుంటే అసలు మనం ఇంకా ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోవచ్చు. ఫైనల్గా ఎట్లా కంక్లూడ్ చేయాలనుకున్నానంటే, ప్రతి భక్తుడు ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరి భక్తుల్లో ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ని మనం ఎట్లా కవర్ చేసుకుంటాం అనేది దేవుడు నెక్స్ట్ డిపెండెన్సీ. వెంటనే సౌలు దగ్గర ఒక మాట ఉంటుంది, సౌలు సింగ్ చేసినప్పుడు దేవుని ఆత్మ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చిందని ఉంటుంది. మనం ఆ గ్యాప్ కనుక ఇచ్చేస్తే దురాత్మ వచ్చి ఇంకా దాని తర్వాత అంతటి భక్తుడు ఎలా వెళ్ళిపోయాడో మనం చూసాము. సో ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది, కాకపోతే అది మనం రికగ్నైజ్ చేసి వెంటనే దేవుడితో ఆధారపడి చేయడం వల్ల ఉంటుంది. ఫైనల్గా జయమిచ్చి దేవుడు మన పక్షం అయి ఉండగా మనకు విరోధులు ఎవరు? ఆయన ఒక్కసారి చేయాలనుకుంటే ఆపగలిగినోడు లేడు. జయమిచ్చి దేవుడు మన పక్షం అయి ఉండగా మనం ఆపలేరు. జయమిచ్చి దేవుడు మనల్ని నడిపించుచుండగా మనల్ని ఎవరు లేరు. జయమే మన ఆశ, జయమే ఆయనకు కూడా ఆశ. మనం జయించడమే ఆయనకు కూడా ఆశ. కాబట్టి ఆయన రెఫరెన్స్ తీసుకుంటూ మనం కూడా మన లైఫ్లో జయించడానికి ఒక చిన్న సాంగ్ ఉంది. ఆయన నాతో ఉంటే దావీదు వలె గొలియాతుని పడగొట్టేసి విజయం పొందుతా. ఆయన నాతో ఉంటే ఎలీషా వలె యోర్దాన్ని విడదీసేస్తా. అంత ధైర్యం మనం కూడా లైఫ్లో పెట్టుకొని ఆయన రెఫరెన్స్ తీసుకొని ఈ జీవితాన్ని జయించాలని ముందుగా నా రెఫరెన్సే తీసుకొని నేనే జయించాలని కోరుకుంటున్నాను.